నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తుందని, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పథకం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఇచ్చిన 10 దినాలు పూర్తి చేయించాలని జాతీయ ఉపాధి హామీ పథక ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అద్దంకి, కొరసపాడు మండలాల పరిధిలో ఉన్న టీఏఎఫ్ఏఈసీ ఏపీఓలతో రైతువారి కుంటలు, ఇంకుడు కుంటలు, ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయగా పీడీ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. అద్దంకి, కొరసపాడు మండలాలలో మార్చి 31వ తేదీ నాటికి ఇచ్చిన 10 దినాలు పూర్తి చేయించి రాష్ట్రంలో జిల్లాల్లో అద్దంకి, కొరసపాడు మండలాలు ముందు ఉండాలని, ఎక్కడైనా 10 దినాల సంఖ్య మిగిలిపోయి ఉంటే అందరి మీద చర్యలు తీసుకుంటారని, ఎన్ఆర్జేసీలో అవినీతి అనేది ఉండకూడదని పీడీ సూచించారు. మంచిగా ఉండాలి. మీ మండలంలో ఏదైతే ఉద్దేశించబడి ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ స్కీమ్ సక్సెస్ఫుల్గా మీ మండలాల్లో ఉండి ఇంప్లిమెంట్ చేసి కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తీసుకురావాలి. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు, మీ కాన్స్టిట్యున్సీ మినిస్టర్ గారు, మన మినిస్టర్ గారు, జిల్లా మినిస్టర్ గారు మనకి ఏదైతే ఆశించి ఈ ప్రోగ్రామ్ని వీళ్ళ మంచి ఒపీనియన్ను వీళ్ళు బాగా చేశారు అనిపించాలి, ఈ కాన్స్టిట్యున్సీ మంచిగా ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా మంచిగా ఆల్ ఆస్పెక్ట్స్ ఉండాలనే ఉద్దేశంతో మీతోటి మీ యొక్క స్కీమ్స్ గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. తెలియకపోతే తెలుసుకుని రానున్న పీక్ పీరియడ్ అంటే అసలు నరేగాకి పొటెన్షియల్ మంత్స్ కూడా ఉంటాయి. ఫిబ్రవరి మొదలుకొని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో మిగిలిన 8 నెలల్లో మీరు ఎంత చేస్తారు, ఈ 4 నెలల్లో అంత చేయాల్సిన పరిస్థితి, అంత చేయాలి అని చెప్పి మరి ఈ చేయడంలో గ్రామ స్థాయిలో మరి ఎటువంటి యాక్షన్ ప్లాన్ని ఏ విధంగా మీకు ఆల్రెడీ స్టేట్ నుంచి ట్రైనింగ్స్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్ లెవెల్లో క్లస్టర్ వారీగా ట్రైనింగ్ ఇచ్చాము, మండల్స్లో మీ ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ ఇచ్చాము. ఇంకా మరింత మీరు ఏం చేయాలనేది ఒకసారి మీ అందరితో పంచుకుని మరి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా సాధకాలుగా ఉన్నాయో మీ ద్వారా తెలుసుకుని దాన్ని రెక్టిఫికేషన్ చేయడానికి మరి ఈ రోజున కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలాల వారీగా 3 మండలాలు జత చేసి ఈరోజు మార్నింగ్ అంతా సంతకూరు మండలం, ఆఫ్టర్నూన్ ఒక 2 మండలాలు, కొరసపాడు అండ్ అద్దంకి మండల్స్ ఎంపీడీఓస్, అదేవిధంగా మరి ఫుల్ టైం వర్కర్స్ అయినటువంటి ఏపీఓస్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక్కసారి రివ్యూ చేసుకున్నాము. సో ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని ఆలోచించి ఇంప్లిమెంటేషన్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మీరు కూడా షేర్ చేయండి. మీకు కావాల్సిన ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి. అదేవిధంగా మీరు ఎందుకు చేయలేకపోయారనేది కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ వినండి, జాగ్రత్తగా చేయండి. సో ఫైనల్గా ఖచ్చితంగా ఎంత యాక్యురసీతో, ఎంత స్పీడీనెస్తో ఈ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయాలో చేస్తూనే అదే రీతిలో ఎక్కడన్నా తప్పులు చేసినట్లయితే ఒకసారి ఖండించడం జరుగుతుంది. కానీ రెండవసారి దృష్టికి ఏదైనా తప్పులు వస్తే ఖచ్చితంగా అంతే చర్యలు ఉంటాయనేది మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ సమావేశంలో. సో అది గమనించుకొని వర్క్స్ టేకప్ చేస్తారని ఆశిస్తూ మనం రివ్యూలోకి వెళ్తాం. ఈ స్కీమ్లకు అందజేసి వారి జీవన వృద్ధిని పెంచుతూ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ని కూడా టేకప్ చేస్తూ వారి కుటుంబాల్లో వాళ్ళ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం అనేది ఈ స్కీమ్లో ప్రధాన ఉద్దేశం. దాంతో పాటుగా కొన్ని లక్ష్యాలను కూడా పెట్టుకున్నాం. సుస్థిరమైనటువంటి మౌలిక వసతులను కూడా గ్రామ స్థాయిలో కల్పించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ అనే ఒక చట్టబద్ధమైనటువంటి స్కీమ్ని గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజున ఎన్ని శాతం అయితే ఉన్నాయో, డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు బాల మేధావులను తయారు చేయాలని, ప్రతి విషయంలో విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ ఉండాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని కట్టక్రిందపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ హాజరై ప్రారంభించి విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు శ్యామల మరియు హెచ్ఎం ప్రోత్సాహంతో 4-5 తరగతులు చదివే విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు తయారు చేశారని, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉండాలని ఎంఈఓ సుధాకర్ పేర్కొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖున జాతీయ దినోత్సవం సైన్స్ దినోత్సవం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కటకిందపాలెంలో ఉన్న యూపీ స్కూల్లో సైన్స్ మేడం గారు హెడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో చక్కని సైన్స్ ప్రయోగాలు చేశారు. దీనిలో 4వ క్లాస్ 5వ క్లాస్ విద్యార్థులు తన తెలివితేటకు సంబంధించి మంచి ప్రయోగాలు చేశారు. దీన్ని అందరూ కూడా చూసి వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఉపాధ్యాయులకు కూడా మంచి సూచనలు ఇస్తున్నాను. బాల మేధావుల్ని మనం తయారు చేయాలి. బాల మీద తయారు చేయాలంటే వాళ్ళు వచ్చిన ఆలోచన మనం ప్రోత్సహించాలి. అంతేగాని వాళ్ళు ఏం చేయకూడదు. చక్కని అయితే సైన్స్ టీచర్ గారు ప్రధానోపాధ్యాయ సహాయ సహకారాలతో ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. మేడం గారు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా దాన్ని చూసి ఆ విద్యార్థులు దీవించి ఈ పాఠశాలకి మంచి మెయిల్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఆ ఉపాధ్యాయులు మాత్రం చాలా తెలివితేటలు ఉంది. ఎందుకంటే చాలా ప్రయోగాలు చేశాను. నేను అన్నీ చూశాను. చాలా చక్కగా ఉన్నాయి. శ్వాసక్రియ, తర్వాత మొక్కల పెంపకాలు, తర్వాత ఇంకా చాలా ఉండేవి. అంటే టైం లేనందువల్ల కొన్ని వరకు చూడగలిగాను. నేను ఈ అవకాశం కల్పించి ప్రధానోపాధ్యాయులు గారికి, మేడం గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ కటకిందపాలెం స్కూల్లో ఒక 50 ప్రయోగాలు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చాలని ఉద్దేశంగా తయారు చేయడమైంది. పిల్లలే అన్నీ స్వయంగా తెచ్చుకొని వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలపై మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం పాఠశాలలో నిర్వహించాలని నాకు ఆశగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము. రానున్న 5 సంవత్సరాల్లో మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో శుక్రవారం విలేజ్ బిల్డింగ్ పై గ్రామ సంఘ అధ్యక్షులు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏపీఎం కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అందులో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో గ్రామ సంఘ అధ్యక్షులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో స్వయం సహాయక సభ్యులు చిరు వ్యాపారాలు పెట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఎలాంటి చిరు వ్యాపారాలు చేసుకుంటే ఆర్థికంగా ఎదుగుతారో తెలియజేయడం జరుగుతుందన్నారు. గ్రామ సంఘం అధ్యక్షులందరికీ విజన్ బిల్డింగ్ అనే అంశం మీద 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం కోసం శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు మరియు గ్రామ సంఘాలు, మండల స్థాయిలో ఉన్నటువంటి మండల సమాఖ్య,
ఈ 3 స్థాయిల్లో కూడా రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎటువంటి పద్ధతుల్ని అవలంబిస్తే మనం మంచిగా స్వయం సహాయ సంఘాలు కానివ్వండి, గ్రామ సంఘాలు కానివ్వండి, మండల సమాఖ్యలు పూర్తి స్థాయిలో బలోపేతం ఏ విధంగా అవ్వాలి, ఒక గ్రూప్ కానీ, గ్రామ సంఘం కానీ, మండల సమాఖ్య కానీ బలోపేతం కావాలంటే మనం ఎటువంటి విధానాన్ని మనం పాటించాలి. ఉదాహరణకి పొదుపు, ఎస్హెచ్జి లెవెల్లో పొదుపులు, లోన్లు సక్రమంగా కట్టుకోవడం, అలాగే గ్రామ సంఘం స్థాయిలో ప్రతి ఎస్హెచ్జి కూడా అంటే స్వయం సహాయక సంఘం కూడా గ్రామ సంఘంలో పొదుపు పెట్టే విధానం అలవాటు చేసుకోవాలి. అలాగే తీసుకున్న రుణాలను సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఏదైనా గ్రామ సంఘం నుంచి రుణం తీసుకున్నప్పుడు ఒక ఆదాయం వచ్చే కార్యక్రమంలో పెట్టుకోవాలి. అది కూడా ఒక ఇన్నోవేటివ్ అంటే ఒక కొత్తదనం ఉండే విధంగా చేయాలి. ఎప్పుడులాగా మనం ఆల్రెడీ ఉన్నటువంటి గేదెలకు వాడుకోవడము లేదా వ్యవసాయానికి వాడుకోవడము కాకుండా ఏదైనా ఒక యూనిట్, ఉదాహరణకు స్థిరాతులు తయారు చేసి మిషన్ ఉంటుంది, మండలంలో డిమాండ్ ఉంటుంది, ఎవరైనా ఒక యూనిట్ పెట్టుకుంటే దాన్ని మనం సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తాం. అది కావచ్చు, లేదా ఇంకోటి ఒక వస్తువు తయారీ కావచ్చు, లేదా ఒక తినే పదార్థాలు కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, కురుకునే ప్యాకెట్లు కావచ్చు, ఏదైనా సరే తినే పదార్థాలు కానీ లేదా ఒక వస్తువులు కానీ తయారు చేయడానికి ఏదైనా ఒక సభ్యులను ముందుకొస్తే వాళ్ళకి మనం సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వడానికి. ఈ విధంగా పేదరికంలో ఉన్నటువంటి మహిళల్ని ఈ విధంగా మనం వాళ్ళకి ఆర్థికంగా రుణాల రూపంలో సహకారం ఇచ్చి మనం వాళ్ళని అభివృద్ధి పరచాలనేది లక్ష్యం. రాబోయే 5 సంవత్సరాల్లో మనం మన గ్రూప్ డెవలప్ అవడానికి ఏమేమి సహకారం కావాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక విజన్. గతంలో అయితే ప్రతి గ్రూప్కి కానీ, గ్రామ సంఘానికి కానీ, మండల సమాఖ్యకి కానీ ఒక విజన్, కళ, ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో మన గ్రామ సంఘం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది ఒక లక్ష్యం పెట్టుకోవాలి. రాబోయే సంవత్సరాల్లో మా గ్రామ సంఘంలో అన్ని గ్రూపుల చేత పొదుపులు కట్టిస్తాం. అన్ని గ్రూపులు, ప్రతి గ్రూప్ కనీసం ఒకరిద్దరినైనా సరే. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శుక్రవారం కదరీ ఫలార్చన వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి 10,000 అరటి పండ్లతో వేద పండితులు, అర్చకులు కలిసి కదరీ ఫలార్చన 11 ఆవృతములుగా నిర్వహించారు. అనంతరము మహానివేదన, పంచహారతుల కార్యక్రమం, తీర్థప్రసాదములు వితరణ జరిగింది. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం, అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. భూత ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే, భువిలో భక్తుల కభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత, కోరి నిలిచే ఆ కోసల దూత. సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే, చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత, వెతలను బాపే ప్రేమదాత. వాయుకుమారుడు అతడే, మన వజ్ర శరీరుడు అతడే, వాయుకుమారుడు అతడే, మన భద్ర శరీరుడు అతడే. జ్ఞానశీలుడు అతడే. చిన్న వయసు నుంచే విద్యార్థులను సైన్స్ మీద అవగాహన పెంపొందించాలని హ్యాపీ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ గోరెట్ల పావని అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న హ్యాపీ కిడ్స్ స్కూల్లో
సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చిన్నారులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచగా తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తిలకించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచి సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ పావని తెలిపారు. హ్యాపీ కిడ్స్ స్కూల్లో చదివే విద్యార్థులను బాల మేధావులుగా తీర్చిదిద్దడమే వారి లక్ష్యం అన్నారు. సుగుణారావు గ్రంథపాలకుడిగా దాదాపు 31 సంవత్సరాలు సేవలు అందించి నేడు పదవీ విరమణ చేయడం ఒక ప్రక్కన బాధగా ఉన్నా మరొక వైపు సంతోషంగా ఉందని జ్యోతి చంద్రమౌళి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి ఆవరణలో శుక్రవారం సుగుణారావు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ హాజరై సుగుణారావు దంపతులను శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సుగుణారావు అద్దంకి గ్రంథపాలకుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సమయానికి వచ్చి గ్రంథాలయంలో ఉండేవారని, సుగుణారావుకి అద్దంకి గ్రంథాలయ భవన నిర్మాణం చేయాలన్నది లక్ష్యమని, కానీ పలు కారణాల వల్ల భవన నిర్మించక ముందే రిటైర్డ్ కావడం బాధాకరమైన విషయమని, త్వరలోనే భవన నిర్మాణం చేపడతారని తెలియజేశారు. గ్రంథాలయ అభివృద్ధిలో దాదాపుగా సుగుణ గారు తన చేతి డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు. ప్రతిసారి ప్రభుత్వ వారు ఆదేశించడం, మన కార్యక్రమం చేయమని అని వారు డబ్బు పంపకపోవడం, స్వయంగా దాదాపు 2 రోజులు ఖర్చు పెట్టుకోవడం, ఆ పిల్లలకి బహుమతులు ఇవ్వటం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం, వచ్చేటువంటి గౌరవం చేస్తా ఉన్నారు. అయితే మా అనుభవం ఎంత వచ్చిందంటే గ్రంథాలయంలో ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినా
ప్రభుత్వం వారు ముందు తెల్లారి పనిచేస్తారు సాయంకాల గ్రంథాలయం ప్రోగ్రాంకి రావాలన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఆయన ఆచరించుకొని ఆ శివరాగం మాకు వచ్చిన కార్యక్రమం పూర్తి నెరవేర్చుకున్నాడు. దాని గ్రంథాలయ వారోత్సవ సందర్భంలో కూడా వారితో పాటు ఉండి వారిని చేయిస్తూ పెట్టేటువంటి చిత్రలేఖన పోటీలు కానీ ఆచార్య పోటీల్లో కానీ ఉత్తర పోటీలు పాల్గొంటూ వారి యొక్క అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా వారి యొక్క ప్రోత్సాహాన్ని మనం ఇంకా ప్రోత్సహించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి శివుడా గారు. తర్వాత శాంతిశ్వర్ మేడం గారిని 2004 స్కూల్కి ఇన్స్పెక్షన్ చూసాము. తర్వాత ఈరోజు వస్తున్న మేడం గారిని వారు ఆయన చెప్పినట్టుగానే నిర్మల హృదయులు బాబు. ఎందుకంటే ఆయన పెట్టిన పరిస్థితి ఉందంటే ఆ సహనాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఎవరిపైన కూడా ముందు టీలే చెప్తుంటాడు, ఉత్సాహాలు చెప్తుంటాడు, వాళ్ళ కావాలంటే సొంతం కల్పిస్తుంటాడు, పిల్లలకి బహుమతి ఇవ్వడం చేస్తాడు అనమాట. ఇట్లా ఆయన లైఫ్ యొక్క అభివృద్ధిలో మొట్టమొదటి లైఫ్ చూడాలంటే సూర్య గారి ముందు విశ్వేష్ గారు పనిచేశారు. విశ్వేష్ గారి కృష్ణమూర్తి గారని ఆయన సమయంలో అయితే ఎక్కడ పుస్తకాలు ఎవరో తెలిసేది కాదు. పుస్తకంతో మనము గడిపిన కాలం అనేది చాలా విలువైనది. గ్రంథాలయంతో గడిపిన కాలం కూడా చాలా విలువైనది. ఇందాక అందుకే చెప్పాను నేను, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు శాంతి కోసం, మనశ్శాంతి కోసం కానీ జ్ఞాన సంపత్తి కోసం కానీ వెళ్ళాలంటే వెళ్ళదగ్గ ప్రాంతం గ్రంథాలయం మాత్రమే. ఇందాక శ్రీ పేరయ్య మాస్టర్ గారు చెప్పారు, పిల్లలకి గ్రంథాలయంతో పరిచయం చేయాలి, గ్రంథాలయంతో అలవాటు చేయాలి. పిల్లలకి గ్రంథాలయంతో అలవాటు చేసినట్లయితే వాళ్ళ జీవితం చాలా చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు వాళ్ళు. చూడండి